తెలంగాణ అగ్రగామిగా నిలవాలనే ఒక యోచనతో ఒక ఆలోచనతో యావత్ రాష్ట్రం అంతా కూడా ప్రతి నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తూ ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో గౌరవనీయులు మరి శాసన సభాపతి పెద్దలు గడ్డం ప్రసాద్ గారి చొరవతో ఈ రోజు ఇక్కడ ప్రత్యేకించి దాదాపు 862 ఎకరాలు ఒక పెద్ద పారిశ్రామిక పార్క్ ను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నలువైపులా కూడా పరిశ్రమలు రావాలి, పరిశ్రమలు వస్తేనే యువతకు ఉపాధి దొరుకుతుందనే ఒక ప్రధానమైన ఆలోచన మా లక్ష్యం మేరకు మేము చేస్తా ఉన్న ప్రయత్నం గత సంవత్సరం కాలం నుంచి పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరకాలనే ఒక కాంక్ష, ఒక ఆలోచన, ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం మా ప్రభుత్వం. రాష్ట్రానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించే కార్యాచరణ తీసుకోవాలి మా అందరి బాధ్యత. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, ఈ రోజు మేము గాని, మా శాసన సభ్యులు గాని, శాసన సభాపతి గారు గాని ప్రభుత్వం 10 మందికి మేలు చేయాలి, 10 మందికి ఉపాధి కల్పించాలి, అందరు బాగుండాలి, అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండాలనే ఒక తాపత్రయంతో, ఒక లక్ష్యంతో సందర్భంలో పరిశ్రమలు, ఇంకో సందర్భంలో వ్యవసాయం, ఇంకో సందర్భంలో ఇంకా అనేక అంశాలను ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయాలనే సంకల్పంతోనే రాబోయే కాలంలో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది.